మమ్మల్ని నిందించకండి, మేము బాధితులమే అంటున్న ఇమ్రాన్ ఖాన్. పుల్వామా ఉగ్రదాడి జరిగిన 5 రోజుల తర్వాత పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఈ ఘటనపై స్పందించారు. ఈ విషయంలో భారత్ అనవసరంగా పాక్ నిందిస్తుందని, ఖాన్ ఆధారాలుంటే చూపిస్తే చర్యలు తీసుకుంటామన్నారు. పాక్ కూడా ఉగ్ర బాధిత దేశమని గ్రహించాలన్నారు. అటు కాశ్మీర్ సమస్యను సైనిక చర్య పరిష్కార మార్గం కాదని, తన దేశానికి సంబంధం లేని అంశంపై ఇమ్రాన్ ఖాన్ అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రత్యక్ష ఎన్నికలకు స్వస్థ పలికిన అద్వానీ. బీజేపీ కురవృద్ధుడు లాల్ కృష్ణ అద్వానీ ఎన్నికల రాజకీయాలు గుడ్ బై చెప్పారు. వచ్చే లోక్సభ ఎన్నికల్లో ఆయన పోటీ చేయడం లేదు. ఇప్పటి వరకు 8 సార్లు లోక్సభ ఎన్నికైన 1998 నుంచి గాంధీనగర్ లోక్సభ నుంచి ఓటమి లేకుండా గెలుస్తూ వచ్చారు. గత వారం తనను కలిసిన అమిత్ షాకు పోటీ చేయనని చెప్పిన అద్వానీ రాజకీయాలకు తన వారసులు తీసుకురావడానికి ఇష్టం లేదు, కుదరదు, ధన్యవాదాలు అని షాకు తేల్చి చెప్పారంట. బుల్లెట్ ట్రైన్స్ కాదు, బుల్లెట్ ప్రూఫ్ జాకెట్స్ ఇవ్వండి అంటున్న యాదవ్. దేశంలో బుల్లెట్ రైలు కంటే ముందు ఆర్మీకి బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు అవసరమని సమాజ్వాదీ పార్టీ నేత అఖిలేష్ యాదవ్ అభిప్రాయపడ్డారు. ఇంటెలిజెన్స్ లోపం వల్లే పుల్వామా దాడి జరిగిందని ఆయన పాక్ గుణపాఠం చెప్పడానికి అన్ని రాజకీయ పార్టీలు ప్రభుత్వానికి మద్దతు తెలపడానికి సిద్ధంగా ఉన్నాయన్నారు. యావత్ దేశం ఎన్నికలను ఎదుర్కోవడంతో పాటు సరిహద్దులను కూడా రక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలిపారు. కొలువుదీరిన మంత్రివర్గం. అసెంబ్లీ ఎన్నికలు జరిగిన 2 నెలల తర్వాత తెలంగాణ క్యాబినెట్ విస్తరణ జరిగింది. రాజ్భవన్లో ఇవాళ ఉదయం 11:30కి జరిగిన కార్యక్రమంలో అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, జగదీష్ రెడ్డి, ఈటల రాజేందర్, నిరంజన్ రెడ్డి, కొప్పుల ఈశ్వర్, ఎర్రబల్లి దయాకర్, వి శ్రీనివాస్, వేముల ప్రశాంత్, మల్లారెడ్డి మంత్రులుగా వరుసగా ప్రమాణ స్వీకారం చేశారు. దీంతో కేసీఆర్, మహమ్మద్ అలీ సహా టీఎస్ క్యాబినెట్ సంఖ్య 12కి చేరింది. అసంతృప్తి లేదంటున్న హరీష్ రావు. మంత్రివర్గంలో చోటు దక్కలేదని, తనకు ఎలాంటి అసంతృప్తి లేదని టీఆర్ఎస్ నేత హరీష్ రావు అన్నారు. కొత్త మంత్రులకి అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. తాను కేసీఆర్ సారథ్యంలో నడిచే క్రమశిక్షణ కలిగిన కార్యకర్తలని తెలిపిన ఆయన కేసీఆర్ ఏ బాధ్యత అప్పగించినా సమర్థవంతంగా నిర్వహిస్తానన్నారు. ఇంకా తనకు పక్కన పెడుతున్నారని సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారు. తన పేరు మీద ఎఫ్బీలో ఎలాంటి యువసేనల గ్రూపులు లేవన్నారు. విచారణకు హాజరైన రేవంత్ రెడ్డి. బషీర్బాగ్లోని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ఎదురుగా రేవంత్ రెడ్డి విచారణకు హాజరయ్యారు. రేవంత్ నిందితుడిగా గల ఓటుకు నోటు కేసులో ఉదయ్ సింహ, వేం నరేందర్ రెడ్డి ఈడీ ఇప్పటికే ప్రశ్నించింది. గతంలో వీరిని ఏసీబీ, ఐటీ శాఖలు ప్రశ్నించాయి. ఏసీబీ దాఖలు చేసిన ఛార్జ్షీట్ల ఆధారంగా స్టీఫెన్ సెన్కి ఇచ్చిన 50 లక్షల తర్వాత ఇస్తానని చెప్పిన మిగతా మొత్తానికి గల ఆదాయ మార్గం ఏమిటని ఈడీ ప్రధానంగా రేవంత్ని ప్రశ్నించింది. ఉగ్రదాడిపై అనుమానాలు వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబు. పుల్వామా దాడి వెనుక అనుమానాలున్నాయని మమతా బెనర్జీ ఆరోపణలు చేసినట్టు ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. ఎన్నికల ముందు కావాలని బీజేపీ దాడి చేయించారని ఆమె అనుమానం వ్యక్తం చేసినట్టు సీఎం తెలిపారు. దేశం కోసం కట్టుబడి ఉంటాం, దేశ భద్రతకు ఐక్య పోరాటానికి సిద్ధమని టీడీపీ నేతలతో సీఎం అన్నారు. గోధ్రా అల్లర్లో హింసను సృష్టించిన వ్యక్తి మోదీ అని, ఆయనకు దేశ భద్రతపై అవగాహన లేదన్నారు. ఏపీలో ఎమ్మెల్సీ స్థానాలు ఎవరికి దక్కేనో. ఎమ్మెల్యే కోటాలో 5 ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ కానుండగా 4 టీడీపీకి, 1 వైసీపీకి దక్కనుంది. టీడీపీకి దక్కే 4 స్థానాల్లో 1 యనమల రామకృష్ణుడికి ఇవ్వనుండగా మిగతా 3 స్థానాల కోసం వీర్ల రామయ్య, లంక దినాకర్, పంచమూర్తి అనురాధ, దాసరి రాజా, ఘట్టమనేని ఆదిశేషగిరిరావు, నెల్లూరు మేయర్ అజీజ్తో పాటు టీడీపీతో చేరిన వంగవీటి రాధాకృష్ణ, ఏపీ ఎన్జీఓల సంఘం అధ్యక్షుడు అశోక్ బాబు పేర్లు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తుంది. ఏపీలో బాబును ఎవరూ నమ్మట్లేదు అంటున్న కిల్లి కృపారాణి. ఈ నెల 28న అమరావతిలో వైసీపీలో చేరినట్లు కిల్లి కృపారాణి ప్రకటించారు. లోటస్ పాండ్లో జగన్ కలిసిన ఆమె కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశానని, ఈ మేరకు రాహుల్ గాంధీకి లేఖ రాసినట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో టీడీపీని, చంద్రబాబుని ప్రజలు ఎవ్వరూ నమ్మటం లేదని ఆమె, కాంగ్రెస్ టీడీపీ పొత్తుకు తీవ్రంగా వ్యతిరేకించానని, అందుకే జగన్ పార్టీలో చేరాలనుకుంటున్నానన్నారు. బీసీ గర్జనలో వైసీపీ హామీలు నచ్చాయనని, అందుకే వైసీపీలో చేరానని స్పష్టం చేశారు.
నేటి నుంచి 112 నొక్కితే చాలు. అత్యవసర పరిస్థితుల్లో ఏ హెల్ప్ లైన్ ఫోన్ చేయాలో తెలియక ప్రజలు పడే ఇబ్బందులను కేంద్రం ఫుల్ స్టాప్ పెట్టింది. ఇంకపై ఒకే ఒక నెంబర్కి ఫోన్ చేస్తే సరిపోతుంది. పోలీసులు 100, ఫైర్ 101, ఆరోగ్యం 108, మహిళల హెల్ప్ లైన్ 1090 బదులుగా 112 నెంబర్ ఫోన్ చేస్తే చాలు. ఏపీ, టీఎస్ సహా 16 రాష్ట్రాల కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఈ వ్యవస్థ నేటి నుంచి అందుబాటులోకి రానుంది. సమస్యను బట్టి ఆయా విభాగాలకు సమాచారం వెళ్తుంది. త్వరలో రాయలసీమకు పవన్ కళ్యాణ్. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వచ్చే వారంలో రాయలసీమలో పర్యటించనున్నారు. గతంలో అనంతపురంలో పర్యటించిన ఆయన మిగతా 3 జిల్లాల్లో పర్యటించేలా పార్టీ నేతలు ప్రణాళికలు రూపొందించారు. ఈ నెల 21, 22, 23 తేదీల్లో కర్నూలు జిల్లాలో, ఆ తర్వాత కడప, చిత్తూరు జిల్లాలో జనసేన పర్యటిస్తారు. ఈ సందర్భంగా రైతులు, నిపుణులతో మాట్లాడుతున్న పవన్ కడపలో ఉక్కు ఫ్యాక్టరీ, యురేనియం ప్లాంట్పై చర్చించే అవకాశం ఉందని పవన్ స్పష్టం చేశారు. ఎన్నికల వేళ తమిళనాట కొత్త పొత్తులు. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో తమిళనాడులో కొత్త పొత్తులు వికసిస్తున్నాయి. అన్నాడీఎంకే, పీఎంకే మధ్య పొత్తు ఖరారవగా తమిళనాడు సీఎం పళనిస్వామి, పన్నీర్ సెల్వం పీఎంకే నేత జీకే మణితో సమావేశమయ్యారు. పీఎంకేకి 7 లోక్సభ స్థానాలు పోటీ చేస్తుందని పన్నీర్ సెల్వం తెలిపారు. ఈ కూటమిలో బీజేపీ, విజయకాంత్ నేతృత్వంలోని డీఎండీకే పార్టీలు జత కట్టనున్నాయి. కాగా తమిళనాడు, పుదుచ్చేరిలో కలిసి 40 లోక్సభ స్థానాలు ఉన్నాయి.